ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్నాడు విశేషాలు. పేదరికంలో పుట్టి పేదలకు సేవలు అందిస్తూ ప్రజలలో పేదల డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ కొండవేటి రామకోటయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. ముందుగా నమస్కారం సార్. పేదల డాక్టర్గా ప్రజలు మిమ్మల్ని పిలుస్తుంటారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఒక పేద ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్నండి. సో ప్రజలకి డబ్బులు అవసరం ఎంత ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉంటాయని నాకు ఒక అవగాహన ఉంది. సో వాళ్ళకి వైద్యం చేసేటప్పుడు ఎంత తక్కువలో మనం వైద్యం చేయగలము, పేదవారిగా వచ్చిన వారికి ఈ పరీక్షలు అవసరం లేని పరీక్షలు చేసి వారి మీద భారం వేయకుండా మనం వారికి సరైన సంతృప్తి కలిగించే వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి తగ్గినప్పుడు వాళ్ళు చూపించే ఒక ఆప్యాయత కానివ్వండి, వాళ్ళకు చూసే రెస్పెక్ట్ కానివ్వండి, నన్ను ఒక మంచి డాక్టర్ అనే ఫీలింగ్ నాకే కలుగుతుంది. అలానే పేదలు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు వారు ఆర్థికంగా ఇబ్బంది పడలేదని నా మనసు కనిపించినప్పుడు నేను పేదల డాక్టర్ని అనిపిస్తుంది. డబ్బులతో పాటు సంపాదనతో పాటు వారి యొక్క స్థితిగతులను ఆలోచించి కనుక మనం వైద్యం చేయగలిగితే పేదల డాక్టర్గా అనిపించుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఆర్థిక పరంగానే లాభపడుతూనే మనం ప్రజలకి సేవ చేయవచ్చు, దాంట్లో మాత్రం సందేహం లేదు. డాక్టర్ గారు, మీ సొంత ఊరు అలాగే మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. పల్నాడుకి ఆనుకున్న బెల్ట్కి ఆనుకొని ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను నేను. మా నాన్నగారు సుబ్బారావు గారండి, మా అమ్మగారు పాపులమ్మ. మా నాన్న ఇల్లరకం వచ్చాడు. యాక్చువల్గా ఆయన నర్సరాపేట పక్కన ఊరు ఉప్పలపాడని, మాది కర్లకుంట అని సంతగుడిపాడు రొంపిచర్ల మండలంలో ఊరండి, చాలా కుగ్రామం. మెయిన్ రోడ్డుకి 5-6 కిలోమీటర్ల లోపల ఉంటుంది. బాగా వెనకబడ్డ విలేజ్ల కిందనే లెక్కేసుకోవచ్చు. చెరువుల్లో నీళ్లు తాగి, బావుల్లో నీళ్లు తాగాము. కొంచెం బాగా మెట్ట ప్రాంతం మరి ఆ రోజుల్లో. ఇప్పుడు బాగా వెట్ ల్యాండ్స్ అండి, మరి బాగానే ఉన్నాయి. మా నాన్నగారు మా అమ్మగారికి కొంచెం హెల్ప్ చేసే టెండెన్సీ ఉందండి. హెల్ప్ చేసే టెండెన్సీ అంటే మా ఇంటికి రోజుకి 10 మంది మధ్యకు వచ్చేవాళ్ళు. 10 మంది మధ్యకు వచ్చేవాడు. మా ఇంట్లో పాడి ఉంటుంది, చేసేవాళ్ళం. ఆ రోజు పాలు అమ్మటాలు ఇట్లాంటివి ఉండేవి కాదు కాబట్టి ఆ పెరుగుని వెన్న తీయటం కోసం మజ్జిగ చేసేవాళ్ళం. ఆ మధ్యకు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అలానే మా నాన్నగారు కూడా ఎవరికైనా ఇబ్బంది అయినా నర్సరాపేట దాకా తీసుకెళ్ళి వాళ్ళ సోషల్ సమస్యలైనా హాస్పిటల్కి తీసుకెళ్ళేది అయినా చేస్తూ ఉండేవాడు. అలానే నాకు కూడా సేవా దృక్పథం అలవాటైందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ మా ఊరు ఎంత పల్లెటూరు అంటే, మేము సినిమా చూడాలి అంటే రాత్రిపూట 8 కిలోమీటర్లు నడిచిపోయి సినిమా చూసి మళ్ళీ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. మీ బాల్య దినాలలో ఎలాంటి రోజులు గడిపారు? బాల్యంలో మా మాస్టర్ గారు, ఆయన విశ్వేశ్వరరావు గారు, ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తుండేవాడు. ఇలా చదువుకోరా, అలా చదువుకోరా అని చెప్పేసి. ఆయన వేసిన బీజమేనేమో నేను చదువుకోవటానికి గల కారణం అని అనిపిస్తుంది. ఎంతగా మోటివేట్ చేసేవాడంటే, నువ్వు చదువుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మోటివేట్ చేసేవాడు. స్కూల్లో కూడా బాధ్యతలు మాకే అప్పచెప్పేవాడు. ఆ స్కూల్ బాధ్యతలతో పాటు చదువు నేర్పేవాళ్ళు. ఏదైనా తెలియకపోతే వాడి ఇంటికి వెళ్తే ట్యూషన్ లాగా చెప్పి డబ్బులు తీసుకోకుండా చెప్పేవాళ్ళండి. ఆయన మా దగ్గర నుంచి డబ్బులు ఆశించే కన్నా కూడా ఏదైనా మన ఇంట్లో పండిన పంట కానివ్వండి, మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు, వెన్న ఇట్లాంటివి ఉంటే అవి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. కానీ ఆయనకి డబ్బులు ఇచ్చి మేము ట్యూషన్ చదివిన పరిస్థితి కూడా లేదు. ఆయన మోటివేషనే నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళిందేమోనని అనిపించింది. చిన్నప్పుడు మీ స్నేహితుడిని కాపాడారని తెలిసింది, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? 8th క్లాస్ తర్వాత నాగార్జున సాగర్ కెనాల్స్ అని వచ్చాయి. కెనాల్స్ని వాటర్ స్పీడ్ని మెయింటైన్ చేసుకోవడం మధ్య మధ్యలో డ్రాప్స్ అనేవి ఉంటాయి కదండి, వాటర్ ఫాల్ ఉంటాయి. ఒక కెనాల్ మధ్యలో డ్రాప్ కట్టి మధ్యలో ఒక పిల్లర్ ఉండి అటు నుంచి ఇటు రావడానికి ఉంటుంది, అడుగున్నర దూరం. ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ వదిలినప్పుడు ఆ పిల్లర్స్ మీద నుంచి కూడా నీరు పారేవి, తేమగా ఉండేవి. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ
మంచినీళ్ళు తాగిన తర్వాత బ్రిడ్జి మీద నుంచి కాకుండా ఆ పిల్లల్ని మీద దూకి కాళ్ళు పెట్టి యువతలకు వచ్చే పరిస్థితులు కూడా ఉండేవి. ఆ రోజు ఆటకాయతనం అనొచ్చా, పిల్లల ఆటల ఆసక్తి అనుకోవాలో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. మా ఫ్రెండ్ సుబ్బారావు ఫస్ట్ స్టెప్ మీద నుంచి రెండో స్టెప్ మీదకి కాలు పెట్టగానే అది జారి డ్రాప్లో పడిపోయాడు. సరే, డ్రాప్లో పడిపోయినవాడు బయటకు వస్తాడు అనుకుంటున్నాము. కొంచెం గమనించేటప్పటికల్లా వాడు రాలేక దాంట్లోనే మురగలాగా వచ్చే దాంట్లోనే కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది. మిగతా వాళ్ళు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు ధైర్యం చేయలేదు. ఇంకా మేము ముగ్గురమే కదా, మొత్తం 4-5 వెళ్ళేవాళ్ళం కాబట్టి నేను టక్కున దిగి ఒక ఫ్రెండ్కి, రామయ్య అనే ఫ్రెండ్కేమో అరే బుక్స్ కొట్టుకుపోతున్నాయి, అదే పట్టుకురామని చెప్పేసి, రెండో వాడినేమో బ్రిడ్జ్ అవతల కాపు కాసి మా ఇద్దరిని మేము వాడిని తీసుకొని వస్తామని చెప్పేసి వాడిని తీసుకురావటం జరిగింది. అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. ఇక్కడ నాకు ఒక నష్టం కూడా జరిగింది, మీకు తెలియజేయాలి. సాహస బాలలు 18 years 12 yearsకి సాహస బాలల అవార్డు ఇచ్చేవాళ్ళు గవర్నర్, మన రాష్ట్రపతి చేసేది. ఆ రోజు కనుక మేము స్కూల్లో ధైర్యంగా చెప్పినా, ఇంట్లో ధైర్యంగా చెప్పినా కూడా ఇది కలెక్టర్ స్థాయికి, తహసీల్దార్ స్థాయికి వెళ్ళి మరి రాష్ట్రపతి మీదుగా మరి సాహస బాలని ఏనుగు మీద ఊరేగిస్తారు రాష్ట్రపతి భవన్లో. మరి ఆ ఊరేగే అవకాశం వచ్చిందేమో. ఆ రోజు భయంతో మేము చెప్పలేదు, కాలాలతో మీకేం పని రా, ఎందుకు జాగ్రత్తగా ఉండలేదని. నిజంగానండి, అది ఇప్పుడు అనుకుంటే అరే ఆ రోజు గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది, మనం చేసిన దానికి గ్యారెంటీ సాహస బాలల అవార్డు వచ్చేదేమో అనిపించింది. కానీ అప్పుడు ఒక అవార్డు వచ్చిందండి. సుబ్బారావు వాళ్ళ మమ్మీ ఒక సండే రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న కోడిని కోసి గారెలు తయారు చేసి మా అబ్బాయిని ఇలా రక్షించారయ్యా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పిలిచి మా 4గురికి భోజనం పెట్టింది. ఇప్పుడు ఒక ప్రాణం కాపాడటం గ్రేట్ అచీవ్మెంట్. నాకు ఈతలు నేర్చుకొని ఉన్నాం కాబట్టి ధైర్యం చేసి దిగి రక్షించగలిగాం. అదొక నా జీవితంలో చేసిన అత్యంత మంచి పనుల్లో ఒక పని అని అనుకుంటున్నాను నేను. డాక్టర్ కావాలని మీకు ఎప్పుడు అనిపించింది? అందుకు స్ఫూర్తి ఏమిటి? 4th క్లాస్లో చదువుతున్నప్పుడు మా తల్లిదండ్రులందరూ ఏదో మ్యారేజ్కి పోయారు. ఇంట్లో గేదెల్ని కట్టేసే పని, గేదెల పాలన చూసే పని ఆ ఒక్కరోజు నా మీద పడింది. సో మా ఇంట్లో ఒక పొడిచే గేదె ఉంది. సరే, దాన్ని నేను కట్టేయడానికి పోయినప్పుడు అది నన్ను పొడిచింది. ప్రాక్టికల్గా పొడిచినప్పుడు నాకు దెబ్బ తగిలింది. ఇక్కడ పెదవు 2గా చీలిపోయింది. సో ఒక 4 కిలోమీటర్ అంత చీలిపోయిన తర్వాత కూడా 4 కిలోమీటర్లు నడిచిపోయి ముప్పాడ టు నర్సరాపేట బస్సు ఎక్కి నర్సరాపేట చేరి నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ గారు సూచన వేశారు. సూచన వేసేటప్పుడు సూది బాగా దిగలేదు, నాకు తెలుస్తుంది, స్మూత్గా దిగినట్టు అనిపించలేదు. బాధగా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. ఏడ్చాము. 7th క్లాసే కదా ఏడ్చాను సార్. అప్పుడు నా మనసుకు ఒకటి అనిపించింది అన్నమాట. నేను డాక్టర్ చదివిన తర్వాత డాక్టర్ చదివి నొప్పి లేకుండా సూచన వేయాలి, ఇంత బాధ లేకుండా సూచన వేయాలి, అందుకోసం నేను డాక్టర్ చదవాలి అని 7th క్లాస్లో నిర్ణయించుకున్నాను. నా అడుగులు ఆ దిశగా పయనిస్తాయి. ఎందుకంటే నేను లాంగ్వేజ్లో కన్నా కూడా ఆర్ట్స్లో బాగా, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ స్టడీస్ కానివ్వండి బాగుండేది. నేను క్లాస్ ఫస్ట్లోనే ఉండేవాడిని. వాడి 3 లాంగ్వేజ్లో మాత్రం యావరేజ్గా ఉంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో జరిగేటప్పుడు ఒక అంతరాయం జరిగింది. ఆ అంతరాయం ఎలా జరిగింది అంటే, ఎస్ఎన్ కాలేజే ఉంది, ఆ దాంట్లో సీట్ వస్తేనే నన్ను చదివించే పరిస్థితి ఉంది. ఎందుకంటే నర్సరాపేటలో మా బ్రదర్స్, మా బాబాయ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండి ఖర్చు లేకుండా కాలేజీకి వెళ్ళి చదువుకుంటాననే ఉద్దేశంతో నర్సరాపేట కాలేజీలో వస్తేనే చదివిస్తారు, లేకపోతే నా చదువు ఫుల్ స్టాప్ పడుతుంది. సరే, నేను బైపీసీ కావాలని అప్లికేషన్, ఏరే ఆప్షన్ కూడా పెట్టకుండా బైపీసీ అనే ఆప్షన్ పెట్టేసి కాలేజ్ అప్లికేషన్ పెట్టాను. ఆ సంవత్సరం బైపీసీకి బాగా డిమాండ్ ఉండి నాకు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు. సెకండ్ అటెంప్ట్ పిలిచారు. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ పిలిచినప్పుడు ప్రిన్సిపాల్ గారు లోపలికి పిలిచి, అది కాదయా నువ్వు బైపీసీ అని చెప్పావు, నీకు మ్యాథ్స్లో ఎక్కువ వచ్చాయి మార్కులు, నీకు సైన్స్ ఎందుకు, నీకు ఎంపీసీ ఇస్తాం చదువుకొని ఇంజనీర్ గారాదా అని. సరే, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ చదువుకోవాలనుకున్నానండి, నాకు డాక్టర్ సీట్ అంటే ఇష్టం అండి, లేకపోతే డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంకొక కాలేజీలో ప్రత్యామ్నాయాలు ఎతికి అక్కడైనా బైపీసీ చదువుతాను, కానీ నేను ఎంపీసీ చదవనండి, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నేను కాదంటలేదు అంటే
ఆయన రంగనాయకులు గారు, ఆయన చాలా సింపుల్ మనిషి, పంచాను ఇదే రాల్చే కట్టుకుంటారు. ఆయన నన్ను బయటికి పంపించారు. నువ్వు బయటికి వెళ్ళి కూర్చో అన్నారు. నాకు చాలా ఏడుపు వచ్చింది. హెచ్చాను, ప్రాక్టికల్గా కూడా హెచ్చాను. ఇంకా నాకు సీట్ రాదు, చదువుకి స్టాప్ పడుద్దేమోనని. అప్పుడు బయట కూర్చుంటే ఒక 10 minutes తర్వాత ఫీల్డ్లో వచ్చి ఇక్కడ రాంకోట అంటే ఎవరయ్యా అన్నారు. అంటే నేనేనండి, ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్దామని. సరే లోపలికి వెళ్ళి భయపడుతూ వెళ్ళే. ఈసారి ఏం ప్రశ్న వస్తుందో, ఇంకా నీ అప్లికేషన్ ఇచ్చి చేతిలో పెడతారని. ఆయన ఒకటే అడిగారు, నువ్వు డాక్టర్ చదువుతానని అంత గ్యారెంటీ ఇస్తున్నారు కాబట్టి నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి, ఒక బహుమతి ఇవ్వాలి అన్నాడు. మా దగ్గర డబ్బులు లేవు, ఏనుకు నేనేం బహుమతి ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి గుండె చల్లుమన్నది అని కొంచెం బిక్కమొక్క వేస్తే ఆయన నన్ను గమనించి నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చేది కాదు, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చే బహుమతి కావాలి అన్నాడు. ఏంటి సార్ చెప్పండి, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నీకు బైపీసీ ఇస్తున్నాను, నువ్వు డాక్టర్ సీటు కొట్టి నాకు వచ్చి నేను డాక్టర్ సీట్ సంపాదించానని చెప్పి నాకు ఒక చిన్న పుష్పం, ఒక కాయో ఇచ్చినా చాలు. అది నేను నీకు సీట్ ఇచ్చినందుకు, నువ్వు సక్సెస్ అయినందుకు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయన ఆ రోజు అది ఇచ్చి నాకు బైపీసీలో జాయిన్ అని ఫీజు కట్టుకో అని చెప్పేసి నా అప్లికేషన్ మీద ఆయన సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ అదృష్టం జరగకపోతే మరి నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని ఏమో కాదు. ఇంటర్మీడియట్లో మా 5-6 ఫ్రెండ్స్ ఉన్నామండి. తలా కొంత డబ్బు వేసుకొని అప్పుడు స్పెషల్ గైడ్స్ కొనుక్కున్నాం. ఆబ్జెక్టివ్ కొనుక్కొని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గైడ్ ఉంటుంది. 1 week తర్వాత మళ్ళీ రొటేషన్ చేసుకుంటూ ఉంటాం. అలా చదువుకోగలిగాం. అలానే శ్రీనివాస్ కుమార్ అని నా ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో, ఇక్కడ మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ కానీ వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళం. నాకు తెలియని అతని దగ్గర నుంచి, అతనికి తెలియని నా దగ్గర నుంచి చేసుకోవడం కలిసాం. శ్రీనివాస్ కుమార్కి దురదృష్టకరంగా సీట్ రాలేదు, బోర్డర్ లైన్లో పోయింది. నాకు సీట్ రావడం జరిగింది. నేను తెలుగు మీడియం నుంచి వెళ్ళాము, అక్కడ ఇంగ్లీష్ మీడియం. ఎంబీబీఎస్లో లాటిన్ వర్డ్స్ చాలా ఉంటాయండి. ఎంబీబీఎస్లో లాటిన్ వర్డ్స్ ఉంటాయి, వాటి అర్థాలు వేరుగా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అంతా బాగా స్ట్రగుల్ అయిన విషయం వాస్తవమే. తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్, మన మంచితనం మనని బాగా ప్రమోట్ చేసింది. మా సీనియర్స్ అందరూ నాతో బాగా ఉండి కావాల్సిన పుస్తకాలన్నీ సమకూర్చారు. నేను అన్ని పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితే. ఇప్పుడు ఆ రోజుల్లో ఎనాటమీ పుస్తకం అంటే 500 రూపాయలు, ఫిజియాలజీ పుస్తకాలు అంటే ఒక్కొక్క సబ్జెక్టు 5-6 పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ మా ఫ్రెండ్స్, అంటే ఆ ఇయర్ దాటిపోయినాడు, వాళ్ళ దగ్గర మిగిలిపోయిన పుస్తకాలన్నీ నేను చదువుకోవడానికి ఉపయోగపడటమని మా ఫ్రెండ్స్ అందరూ చేశారు. డాక్టర్గా మీరు మొదటి సర్వీస్ ఎక్కడ ప్రారంభించారు, అలాగే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ సర్వీస్ చేశారు? నాన్ గవర్నమెంటల్ సర్వీసు 3 ఏళ్ళు చేశానండి. తెనాల్లో 2 ఏళ్ళు చేశాను. డాక్టర్ వీరరాఘవయ్య గారు, డాక్టర్ వీరయ్య చౌదరి గారు అని ఉన్నారు, ఆయన దగ్గర 2 ఏళ్ళు చేశాను. నర్సరాపేటలో నాయుడు వెంకయ్య గారు అని ఉన్నారు, ఆయన దగ్గర 1 year చేయడం జరిగింది. తర్వాత నా సొంతగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే ప్లేస్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి అని చెప్తే నేను గవర్నమెంట్ జాబ్ వచ్చి చూశాను. సర్ప్రైజింగ్గా మాచర్లలోనే నా ఫస్ట్ పోస్టింగ్ అండి. నా చివరి పోస్టింగ్ కూడా మాచర్లేనండి. సో ఫస్ట్లో నేను సర్వీస్ కోసం చేశాను. తర్వాత నాకు ఇక్కడున్న జనంతో కానివ్వండి, ఇక్కడ నా అవసరం చూసి నేను ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. నేను నా సర్వీస్ని ఇక్కడ 30 ఏళ్ళు చేసినందుకు మా ఫ్రెండ్స్ కూడా అంటారు, ఏందిరా గుంటూరు, హైదరాబాదు, విజయవాడ వచ్చేస్తే సర్వీసు బాగుంటుంది కదా, అది మాచర్లాంటి చిన్న ఊరు కదా అని చెప్పి అన్నారు. నేను ఒకటే మాటతో నవ్వుతూ సమాధానం చెప్పేవాడిని, మీరు హైదరాబాదులో ఉన్నారు లేకపోతే విజయవాడలో ఉన్నారు, మీరు ఎంతమందికి తెలుసు అని అడుగుతుండేవాడిని. నేను మాచర్లలో ప్రతి వ్యక్తికి తెలుసు, ప్రతి కార్నర్కి తెలుసు. ఆ చుట్టుపక్కల చాలా విలేజెస్లో కూడా నా పేరు తెలుసు. నాకు గుర్తింపు ఉంది ఇక్కడ, మీకు అక్కడ గుర్తింపు లేదు. ఒక బజార్లో తెలుసు, ఒక డాక్టర్ గారు తెలుసు, కానీ నేనైతే ప్రజలందరికీ తెలుసు, అలా ఆయన ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి మాచర్ల పేరు నాకు తెలుసు. కాబట్టి నా సర్వీస్కి రికగ్నైజేషన్ వచ్చిందని చెప్పేసి నేను పల్నాడునే తెలియకుండానే పెంచుకున్నానేమో అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రజలు చూపించే అభిమానానికి నేను ఇక్కడ ఉండిపోవాలని అనిపించింది. అది నా స్వార్థం అనివ్వండి, లేకపోతే నా యాటిట్యూడు, నా సంస్కృతి అయి ఉండొచ్చు. ప్రమోషన్ వచ్చినా కూడా మీరు
వెళ్లకుండా ఎందుకు ఉన్నారు? ప్రమోషన్ అయితే తీసుకున్నానండి. ప్రమోషన్ తీసుకున్న తర్వాత విజయవాడలో పోస్టింగ్, అక్కడికి పోయి మా జాయింట్ డైరెక్టర్ గారు, నాకు మాచర్ల అంటే ఇష్టం అండి. నేను మాచర్లలో అక్కడ DCS పోస్ట్ లేదు, అయినా కూడా నేను పోయి నా సర్వీస్ అక్కడ ఇస్తాను, మీరు కనుక నాకు అక్కడైతే డిప్యుటేషన్ వేసే పని అయితే నేను మళ్ళీ మాచర్లు వెళ్ళిపోతానని చెప్పాను. సో అక్కడ నాకు ఇంకొక కలిసి వచ్చిన అంశం ఏంటంటే, అప్పుడు నక్సలైట్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది. మన పల్నాడులో సర్వీస్ చేయాలంటే చాలామంది భయపడే పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడికి రావటం వాళ్ళకి చాలా మదావాహంగా అయిపోయింది. సో ఇక్కడ నుంచి గుంటూరు, విజయవాడ వెళ్ళే వాళ్ళకి అవకాశం కలిగించినట్టుంది. నాకు మళ్ళీ తిరిగి ఇక్కడికే నేను రావటం జరిగింది నా సర్వీస్. నాకైతే నక్సలైట్లతో ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ లేదు, వాళ్ళతో నాకు ఎప్పుడూ భయం కలిగే అంత విషమో జరగలేదు. అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఇంకొక స్వార్థకరమైన అంశాలు ఏంటంటే, ఇక్కడున్న ఫ్రెండ్షిప్, నాకు ఇక్కడున్న రిలేషన్షిప్, ఇక్కడున్న నాయకులతో కానివ్వండి, ఆఫీసర్లతో కానివ్వండి, ఇవన్నీతో ఉన్నది. పనిష్మెంట్ ఏరియా అంటున్నారండి. ఎప్పుడో ఒకసారి ఆఫీసులో ఏదో జనరల్గా అందరూ ఆఫీసర్లు కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ విషయం వచ్చింది, మాచర్ల పనిష్మెంట్ ఏరియా ఎందుకు పోతాను. సో మాచర్ల పనిష్మెంట్ ఏరియా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాటర్ దొరకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు, ఫ్రాక్షనిజం ఉండొచ్చు, ఇంకోటి నక్సలైట్ యాక్టివిటీ కొంచెం అప్పుడు ఉద్రిక్తంగా ఉంది. కానీ ప్రజలు ఎందుకు పనిష్మెంట్ చేయాలి? అందరూ పనిష్మెంట్ చేసేవాళ్ళే వచ్చి మాచర్లో వర్క్ చేస్తే ఇక్కడ ప్రజలు అలా సర్వీసును పొందుతారు. వాళ్ళు పాపం ఇన్నోసెంట్ కదా. మనం ఆఫీసులో ఉన్నాం, మనం సరిగ్గా ఆఫీసులో వర్క్ చేయకపోతే పనిష్మెంట్ కింద మనకి ఎక్కడ ఇస్తారు. కానీ ప్రజలు ఇన్నోసెంట్ కదా, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటికని నేను అందుకని ఆఫీసర్లు కూడా ఎదిరించేవాడిని. పనిష్మెంట్ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి ఇస్తే ప్రజలకు పనిష్మెంట్ ఇస్తున్నారు, మీరు ఆఫీసర్లకు పనిష్మెంట్, లేకపోతే ఎంప్లాయీస్కి పనిష్మెంట్ ఇవ్వటంలా వర్కర్స్కి పని ఇస్తున్నారని చెప్పాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను పూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ప్రజలైతే మాత్రం వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవచ్చు, తగాదలు పెట్టుకోవచ్చు, కానీ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, అది గుంటూరు తీసుకోండి, తెనాలి తీసుకోండి, మన జిల్లాలో మాట్లాడితే పైన ఐరప్సన్, మంగళగిరి కానివ్వండి, రేపల్లె, పొన్నూరు ఇట్లాంటి ఏరియాలతో కంపేర్ చేస్తే మన ఇక్కడ ఉన్న గౌరవం ఆఫీసర్ అంటే ఎక్కడా లేదని మాత్రం నేను చెప్పగలను. అసలు దాంట్లో రెండో మాట లేదు. అందుకోసం అని చెప్పేసి ఇది పనిష్మెంట్ ఏరియా అయినా కూడా నేను ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. ఏదైనా ఆఫీసర్ ఇవ్వాలి కనుక జాబ్కి వస్తామంటే మీరు కావాలనుకుంటే కొన్ని రోజులు మీ సర్వీస్లో పల్నాడు ఏరియాని ఎంచుకోండి, సర్వీస్ చేసి చూపించండి. ఇక్కడ ప్రజలు ఇచ్చే రెస్పెక్ట్ని మీరు ఎంత అనుభవిస్తారంటే అంత అనుభవిస్తారు. రోటరీ క్లబ్తో మీకున్నటువంటి అనుబంధం ఏమిటి? ఆయన చెన్స్ సంఘం ప్రెసిడెంట్. ITDA దగ్గర నుంచి ఆయన మందులు తీసుకొచ్చేవాడు. ఆ మందులు తీసుకొచ్చే ఆయన ఇక్కడున్న చెంచుగూడాలకు పోయి మెడికల్ క్యాంపులు చేసి ఆ మందులు డిస్ట్రిబ్యూట్ చేయాలని 1994లో ఒకసారి జరిగింది. నేను గర్వంగా చెప్పుకోగలనండి, మాచర్ల మండలంలో ఉన్న అన్ని చెంచు తండాలని నేను ఒకసారి విజిట్ చేశాను, కనీసం ఒకసారి. కొన్ని తండాలు అయితే 4 సార్లు 5 సార్లు కూడా వెళ్ళిన ఉన్నాయి. ప్రతి చెంచు తండాకి వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ చేసి నేను నా ఫ్రెండ్స్ అందరం పోయి మందులు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు ఏం పెడితే అక్కడ ఉన్న పరిస్థితిని ఏదో గమనించి మేము సర్వీస్ చేయటం జరిగిందండి. దగ్గర ఒక అకేషన్ 94లో అయితే దగ్గర 15 లక్షల రూపాయలు విలువ చేసే మందులు పంచామండి. దగ్గర 30 చెంచు తండాల్లో. ఆ చెంచు తండాలకి అటాచ్డ్గా మన నాయక్స్ ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. ST తండాల్లో అన్ని ప్రతి తండా పేరున ప్రతి తండాని మేము విజిట్ చేసేవాడిని. ఎలా విజిట్ చేసేవాళ్ళం అంటే ఎవ్రీ సండేని సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. మార్నింగ్ 6 o'clock బయలుదేరి ఒక లైన్లో ఉన్న చెంచు తండాలని 3 నుంచి 4 చెంచు తండాలను చూసి డిస్ట్రిబ్యూట్ చేసి సాయంత్రానికి వచ్చేవాళ్ళం. మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్కి అంతరాయం కాకుండా సండే ఈజ్ మై పర్సనల్ హాలిడే, దాన్ని మేము అలా ఉపయోగించామండి. ఆ 2 నెలల పాటు నిర్విరామంగా చేస్తే దగ్గర నుంచి 9 నుంచి 10 సండేలు వర్క్ చేస్తే మేము కంప్లీట్ చేయగలిగామండి. చేస్తున్నప్పుడు రోటరీలో చేరమని నాకు చిన్న ఆహ్వానం వచ్చింది. నేను స్మూత్గా రిజెక్ట్ చేశాను ఫస్ట్లో.
1996-97 ప్రాంతంలో వచ్చింది. 1998లో రామకృష్ణారెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్. డాక్టర్ గారు ఆయన నాకు మెడికల్ కాలేజీ నుంచి కూడా ఫ్రెండ్. వచ్చేసి డాక్టర్ గారు మీరు నాకు సమయంలో నువ్వు రోటరీలో చేరాలి, అది నా కోరిక అని చెప్పేసి ఒకరోజు ఆయన ఇన్స్టిలేషన్ రోజు నన్ను పిలిచారు. ఈరోజు మా ఇన్స్టిలేషన్ ఉంది రాని చెప్పి సడన్గా మీటింగ్ మధ్యలో ఈ సంవత్సరం రోటరీలో చేస్తున్నారు డాక్టర్ రామకోటయ్య గారు, పైకి వచ్చి పిన్ను పెట్టించుకోవాలని చెప్పేసి పిలవడం జరిగింది. సో నేను ఎదురు కూర్చొని ఉన్నాను, ఇంకా రాలేను అని చెప్పలేకపోయి బలవంతంగానే రోటరీలో చేరాను. నా మనస్తత్వం ఏంటంటే ఒకటి కనుక టేకప్ చేస్తే, అది ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం కానివ్వండి, ఏదైనా కనుక చేస్తే దాంట్లో మన సర్వీస్ ఇవ్వాలి, మనం బెంచ్ మార్క్ చూపించాలి. ఫలానాయన రోటరీ మెంబరు అంటే ఇలా ఉంటాడు, లేకపోతే రోటరీ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి చూపించాలనుకున్నాం. సో నేను గవర్నమెంట్ సర్వీస్ చేసి ఎంత లబ్ధి పొందానో రోటరీ నుంచి కూడా అంతే లబ్ధి పొందాను. సరే, ఇక్కడ మీరు ఈ ప్రశ్న వేస్తారో లేదో కానీ నేను దాన్ని కూడా ఇప్పుడే ముందు చెప్పదలుచుకున్నాను. నా సర్వీసు కార్యక్రమాల్లో నేను సర్వీసు బాగానే చేస్తాను అని చెప్పడానికి నేను వెనుకంజ వేయటం లేదు. నేను బాగా చేయటానికి నాకు సహాయపడిన రోటరీ ఎంతనో అలానే కేసీపీ వాళ్ళు కూడా నా సర్వీస్ చూసి నేను ఏది డిమాండ్ చేసిన, నా సర్వీస్ చూసి ఏది ప్రస్తావన తీసుకొచ్చినా కూడా వాళ్ళు నాకు ఎన్నంటి హెల్ప్ చేశారు. అందుకనే నేను సర్వీస్ ఇంత సక్సెస్ఫుల్గా రోటరీలో సర్వీస్ చెప్పగలిగాను. ఇక్కడ పోలియో నేను పెద్ద ఎజెండాగా తీసుకున్నాను. అది ఛాలెంజింగ్గా ఉంది. ఏదో ఒక విషయంలో WHO సర్వేలెన్స్ ఆఫీసర్ యూస్ టు బి మై ఫ్రెండ్ ప్రసాద్ గారు. ఆయన ఎప్పుడో ఇక్కడ వచ్చి కృష్ణా జిల్లా బ్యాంక్స్లో ఉన్న ఉన్న ఊళ్ళకి పోలియో కొత్త కేసులు వస్తున్నాయి డాక్టర్ గారు, వాళ్ళు కృష్ణానది వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసిందంటే కృష్ణానదిలో నీళ్లు తాగుతున్నారు డైరెక్ట్గా. కృష్ణానదిలో ఎవరన్నా ఉంటారా అని అడిగితే ఒకసారి పోలియో చుక్కలకు పోయేవాళ్ళు నేను అడిగాను నర్సపేట తండ. సార్, నదిలో చాలామంది చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పోలియో చుక్కలు వేయటం లేదు, ప్రతిసారి మిస్ అయిపోతున్నాయి, అందుకోసం అని చెప్పేసి తప్పకుండా అక్కడ వాళ్ళకి పోలియో చుక్కలు వేయకపోతే వాళ్ళు మిస్ అయిపోయేది ఖాయమండి. సో అక్కడ WHO సర్వేలెన్స్ ఆఫీసర్ చెప్పింది, ఇక్కడ చెప్పింది మ్యాచ్ అయింది. సుమారు 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా చేసే మందులు ఎవ్రీ పోలియో NIDకి పోయేటప్పుడు మేము మందులు తీసుకెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయటం మొదలుపెట్టాం. అది ఎంత సంతృప్తినిచ్చింది, ఎంత ఇచ్చిందంటే నన్ను తీసుకెళ్ళి రోటరీలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది, నేషనల్ స్థాయిలో కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం చెప్పాలంటే మేము చేసే ఆ పోలియో సర్వీస్ని చూసి మేము RI డిస్ట్రిక్ట్ అంటాం, రోటరీ డిస్ట్రిక్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం అనుకోండి, 3 డిస్ట్రిక్ట్లే ఉన్నాయి RI డిస్ట్రిక్ట్లు. మనకి అది 10, ఇది 13, 23 డిస్ట్రిక్ట్లు ఉన్నా కూడా 3 డిస్ట్రిక్ట్లుగానే RI డిస్ట్రిక్ట్ ఉంది. దాంతోపాటు ఇటు 3020లో కొన్ని కన్నడ జిల్లాలు కూడా కలిసి ఉన్నాయి. సో మన 3150 అంటే తెలంగాణ 10 జిల్లాలు, ఆంధ్ర యొక్క 2 జిల్లాలు, ప్రకాశం జిల్లా అంటే 12 జిల్లాలు కలిపి ఒక RI డిస్ట్రిక్ట్ అంటాం. RI 3150కి వచ్చిన దాంట్లో ఇంటర్నేషనల్గా మాచర్ల క్లబ్ వాళ్ళు చేసింది ఇంటర్నేషనల్గా చూసి, వాళ్ళ కాన్ఫరెన్స్లో చూసి ఇంటర్నేషనల్గా మా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కాలిఫోర్నియాలో రోటరీ హెడ్ ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఉన్న చూసి దగ్గర ఆస్ట్రేలియాలో 2 క్లబ్లు, ఇంగ్లాండ్ నుంచి 2 క్లబ్లు, నెదర్లాండ్ నుంచి 1 క్లబ్, USA నుంచి 1 క్లబ్ నుంచి దగ్గర 6 ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మన కార్యక్రమం విజిట్ చేయడం కోసం మాచర్లు వచ్చారండి. ఇంటర్నేషనల్గా 30 మెంబర్స్, వాడు దగ్గరగా ₹1,00,000 ఫ్లైట్ ఛార్జీ అన్నీ ఒక 3 రోజులు 4 రోజులు హాలిడే పెట్టుకొని మన ఇంత గొప్పగా చేస్తారా ఇక్కడ అని మన ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసి
మాచర్ల రోటరీ క్లబ్ మాచర్ల ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చారండి. వాళ్ళు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయటం వల్లనే నాకు మాచర్లో మంచి రికగ్నేషన్ వచ్చింది అనుకున్నాను. రోటరీ ఈస్ వన్ ఆఫ్ మై పార్ట్నర్ ఇన్ సర్వీస్. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సేవకు గుర్తింపు ఏమైనా లభించిందా? వాటి గురించి చెప్పండి. రోజుల్లో 2006లో ఆ రోజుల్లో ఈ రోజు కోవిడ్ ఎలా భయపెడుతుందో ఆ రోజుల్లో ఎయిడ్స్ అలా భయపెట్టింది. ఎయిడ్స్ పేషెంట్ పట్టుకోవటం కానీ ఎయిడ్స్ పేషెంట్ ముట్టుకోవటం కానీ లేదు. ఎయిడ్స్ అవేర్నెస్ లేక వచ్చేది. ఇది వైరస్ మూలాన వచ్చేది, అది వైరస్ మూలాన వచ్చేది. కానీ దానికి అవగాహన ఉంటే మనం ఆపగలం. మనం తప్పు చేస్తేనే అక్కడ అంటుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం తప్పు చేయకపోయినా కూడా అంటుకునే పరిస్థితి ఉంది. ఈ కండిషన్ వేరు, ఆ కండిషన్ వేరు. దాన్ని అవగాహన కల్పించడం కోసం 50 కిలోమీటర్స్ ర్యాలీ వేసామండి. 15 విలేజెస్ 50 కిలోమీటర్ ర్యాలీ. అంటే నాగార్జున సాగర్ వయా కొత్తపల్లి నుంచి వెళ్ళి బైర్లపాడు మీదుగా తిరిగి వచ్చి మాచర్ల అంబేద్కర్ సెంటర్లో ఆ రోజుల్లో ఎయిడ్స్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఉమాదేవి గారి, తర్వాతనే ఆ రోజుల్లో ఎండిఓగా ఉన్న మేరీ కమలమ్మ గారు, తర్వాత మా రోటరీ ప్రెసిడెంట్ ఆ రోజుల్లో ఆ సెంటర్లో ఫైనల్ ఎండింగ్ అక్కడ చేయటం జరిగింది. ఈ 50 కిలోమీటర్స్ ర్యాలీ 200 మంది స్టూడెంట్లు, 20 బైకులు, 4 జీపులు, 2 బస్సులు పెట్టేసి 50 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటాం. సాగర్లోనైతే సాగర్ అక్కడ లాన్లో పీటీజీ స్కూల్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానివ్వండి, జూనియర్ కాలేజ్ వాళ్ళు చేసిన విన్యాసాలు కానివ్వండి, అవన్నీ ఫోటోగ్రఫీ ఇప్పుడు కూడా చూసినా కూడా మనం ఇంత గొప్పగా అవగాహన కలిగించాము. అందుకోసమే ఎయిడ్స్ చాలా తగ్గిపోయింది. ఎయిడ్స్ మహమ్మారి చాలా ఇండియా నుంచి తగ్గిపోయిందండి. అప్పుడు గుంటూరు గవర్నమెంట్ ఎయిడ్స్ కంట్రోల్ వారు బెస్ట్ ఆశా ప్రోగ్రామ్ అని చెప్పేసి మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అలానే మేము పల్స్ పోలియో ఇంటర్నేషనల్ టీం వచ్చిన తర్వాత నేషనల్ పల్స్ పోలియో కమిటీ బెస్ట్ రోటరీ క్లబ్ మాచర్ల అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి నాకు. తర్వాత ఈ ఏఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు మన సర్వీస్ని వేరే విధంగా తీసుకొని వాళ్ళు ఏఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాద్లో మనకి ఏఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారండి. ఈ అవార్డులో వాళ్ళు ఇచ్చిన అవార్డుతో పాటు లోకల్గా ఒక వ్యక్తి నాకు అవార్డు ఇచ్చాడండి. దీనికోసమని ఎలా అవార్డు ఇచ్చారంటే మా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి. ఆయన ప్రత్యేకంగా ఆ రోజు హైదరాబాద్లో ఉంటే త్యాగరాయ గాన సభకు వచ్చి ఆయన ప్రత్యేకంగా ఒక మెసేజ్ చెప్పి ఈ డాక్టర్ గారి సర్వీసు నేను చెప్పలేని అనలేనివి అవి అనుభవిస్తేనే తెలుస్తాయి అని చెప్పేసి ఆ రోజు సభాముఖంగా ఆయన తెలియజేసి ఆ అకేషన్కి వచ్చి నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నా సర్వీస్ గురించి ఆయన కొనియాడారు. అది మేము రోటరీలో కానివ్వండి, పల్స్ పోలియో కానీ నేను చేసిన సర్వీస్ కానివ్వండి, ఈ పీడీజీ స్కూల్స్ వాళ్ళు, ఐటీడీఏ సాగర్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన సర్వీస్కి అది చాలా నాకు గొప్పగా అనిపించింది. అది ఒక విషయం ఏంటంటే అది నన్ను ఇంకా మోటివేట్ చేసింది. మంచి మంచి సర్వీస్ చేయాలని చెప్పేసి మోటివేట్ చేసింది. మీ కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు సాగర్లో విహారయాత్ర వెళ్తారు, మందు తాగుతారు అని అనుకుంటారండి. అది అక్కడ రాళ్ళ మీద చెప్పులు లేకుండా నడవటం, రాళ్ళు గుచ్చుకోవటం, దిగటం, నీళ్ళలో దిగటం, ముళ్ళు గుచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ ఎంత కష్టమైనవి ఉంటాయంటే అంత కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎంత రెసిస్ట్ చేస్తామంటే మీకు ఆ కష్టాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పాలంటే, ఒకరోజు సాయంత్రం 5 o'clockకి మా పడవ వలలో చిక్కుకుంటే చీకటి పడింది. మాతో పాటు వచ్చిన కార్యకర్తలు 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు మా వైఫ్, ఒకరు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. సో నదిలో చీకటి పడుతుంది, కీచురాళ్ళ ధ్వని కష్టంగా ఉంది. సో అటు నుంచి ఒక పడవ వస్తుంది, చేపలు పట్టుకునేవాడు. అతను పిలవటం జరిగింది. మా పడవ చంపేశారు, మా వల డబ్బలు కట్టండి అన్నారు.
సరే డబ్బులు కడతాం లేదా ముందు మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చమంటే మేము ఒడ్డుకు చేర్చామండి, మీరు ఒడ్డుకు చేర్చాలంటే 500 రూపాయల డబ్బులు 5 లీటర్ల డీజిల్ ఇస్తేనే చేస్తా ఉన్నారు. అందులో నాతో పాటు వచ్చే మా కార్యకర్తలు చూడండి, వాళ్ళ కోసం సర్వీస్ చేయడానికి వస్తే వాళ్ళు మన బయటికి చేర్చడం కోసం డబ్బులు అడుగుతున్నారంటే నాగేశ్వరరావు వాడికి ఇది పని, మనకు అవసరం చెప్పేసి మేము ఒక చోట రోడ్డు ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి టెలిఫోన్ కమ్యూనికేషన్ లేదు, సెల్ లేదు. అక్కడి నుంచి 7 కిలోమీటర్లు నడుచుకుంటా మరసపేంట వచ్చి అక్కడ నుంచి ల్యాండ్ లైన్ తోటి మాచర్ల కమ్యూనికేట్ చేసి మాచర్ల నుంచి మళ్ళీ ఒక జీపు తెప్పించుకొని అక్కడి నుంచి మేము రాత్రి 2 గంటలకు కానీ మాచర్ల చేరలేకపోయాం. అలాంటి కష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఒకసారి మేము ఉదయాన్నే బ్యాంకులు అంటే ఒడ్డును పడుకొని ఉదయాన్నే వేసిన పట్టలు చేపలు మడతేస్తున్నప్పుడు చేప కింద 5-6 తేళ్లు కనిపించాయి. అబ్బా, ఇక్కడేంది ఇన్ని తేళ్లు ఉన్నాయంటే నేను నవ్వి, రాత్రి నన్ను ఒక తేలు కుట్టింది, నేను చెప్తే మీ అందరు భయపడతారని చెప్పలేదు, ఇప్పుడు ఎటు తెల్లారింది కాబట్టి మీ అందరికి కనిపిస్తున్నాయి కదా అని నేను రాత్రి నన్ను కుట్టింది, మీ అందరికి ఎవరికి చెప్పలేదు. ఆ వ్యాక్సిన్ బాక్స్లో ఉన్న ఐస్ గడ్డ ఒకటి తీసుకొని కాసేపు పెట్టుకున్నాను, తగ్గిపోయింది, ఓర్చుకున్నాను. నేను లీడర్గా అయ్యుండి నేను భయపడితే కష్టం కదా. సో ఇలాంటి అన్నీ ఉంటాయి. హ్యాపీయెస్ట్ ఒకేషన్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి వాటర్ ఫాల్ కనిపిస్తుంది, ఒక్కోసారి మంచి వడికిసారి పూల దాంట్లో పోయామనుకోండి, ఆహ్లాదకరమైన దృశ్యాలు ఉంటాయి, కష్టమైన పని ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి ప్రత్యేకమైన ఒక విషయం అయితే చెప్పాలి. మా టీం వర్స్టైల్ టీమ్స్ ఎంత గొప్పగా పనిచేస్తారంటే, ఇది నీది అంటే ఇంకా చేసేస్తారు. మేము 10 మంది 15 మంది టీం వెళ్తే ఒకరు వ్యాక్సిన్ చూసేవాళ్ళు, ఒకరు మెడికల్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఒకరు పేషెంట్ని చూసేవాళ్ళు, ఒకరు అక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చూసేవాళ్ళు. ఎవరి పనికి ఎవరికి కేటాయిస్తే వాళ్ళు నిష్ణాతులాగా పనిచేసి మేము ఆ కార్యక్రమంలో ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూస్తాం. ఈ కార్యక్రమాన్ని చూసిన ఫారిన్ విజిటర్సే కాకుండా WHO సర్వేంద్ర ప్రసాద్ వచ్చారు, ఇప్పుడు వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వాణికుమార్ గారికి వచ్చారు, తర్వాత మా రోటరీ డిస్ట్రిక్ట్ నుంచి ప్రభాకర్ గారు, ఇట్లాంటి వాళ్ళు గవర్నర్స్ కూడా వచ్చారు. నిజంగా మేము ఎవ్రీ టైం పంపిస్తుంటే ఎక్కడో 2 ఫోటోలు దిగి పంపించారని అనుకున్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇవి మీలాంటి ఫ్యాషన్ ఉన్న వాళ్ళే మాత్రమే ఇది సర్వీస్ చేయగలరు, మామూలు వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కితాబు ఇవ్వటం జరిగింది. పోలియో నాకు ఇచ్చిన వాటిల్లో నేను చేసిన సర్వీసులో ఎయిడ్స్ అవార్డు తర్వాత నేను చేసిన సర్వీస్కి బెస్ట్ అవార్డు ఏంటంటే పోలియో అవార్డు రావటం. తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ అప్రిషియేషన్లు సన్మానాలు అయితే ఉన్నాయి, కానీ నాకైతే మాత్రం ఈ 3 అవార్డులు మాత్రం నాకు ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఈ అవార్డ్స్ని నేను నాతో పాటు మా ఆవిడకి, ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసి నాకు అవసరమైనప్పుడల్లా ఏం కావాలో నాకు చేసి పెట్టి ప్రోత్సహించిన మా ఆవిడకి, నాతో పాటు కలిసి పనిచేసిన మా రొటేరియన్స్కి, అలానే నాతో పాటు పనిచేసిన మా డిస్పెన్సరీ స్టాఫ్ కానివ్వండి, నా ప్రైవేట్ స్టాఫ్ కానివ్వండి, వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నాతో పాటు పల్స్ పోలియో టీంలో వచ్చిన మా సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్గా మీరు బాధపడినటువంటి సందర్భం ఏమైనా ఉందా? చాలా లిబరల్గా వైద్యం చేస్తానని అనుకుంటున్నాను. ఒకసారి యాదృచ్ఛికంగా నేను క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్లినిక్లోకి ఒక 50 మంది వచ్చారు. అప్పటి వరకు నేనేమనుకుంటున్నానంటే ప్రజలు నన్ను నమ్మారు, నా వైద్యం మీద ప్రశ్నించే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. వాళ్ళు ప్రశ్నించారు, మీ ఇంజెక్షన్ చేయటం మూలనే, మీ కంపౌండర్ ఇంజెక్షన్ చేయటం మూలనే మా అమ్మాయికి ఇలా జరిగింది, మీరు మాకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది. నేనేమన్నానంటే డాక్టర్ ప్రొఫెషన్లో ఒక ఇంజెక్షన్ చేస్తే గడ్డ కట్టడం అనేది ఒక కాంప్లికేషన్, ప్రతి వాళ్ళకి కట్టుద్దని కాదు, ఒక 1000 మందికి చేస్తే ఒకరు కట్టచ్చు. ఇలా డాక్టర్ కనుక డబ్బులు కట్టుకోకపోతే ప్రతి దానిలో ఇంజెక్షన్ చేస్తే నొప్పి పుట్టిందని డబ్బులు కట్టమంటారు, ఇంజెక్షన్ చేస్తే సరిగ్గా చేయలేదని అంటారు. ఈ డబ్బులు ఇచ్చేపలేదు.
సో నేను మామూలుగానే మానవతా ధర్మంతో చేస్తాను కాబట్టి ఆ అమ్మాయికి యాబ్సిస్ అయ్యే వరకు మందులు కానివ్వండి, నా దగ్గర ఉన్న మందులు కానివ్వండి, మా షాప్లో కానీ మందులు కానివ్వండి, మానిపించే బాధ్యత నేను. నాకు 10 రూపాయలు కూడా అక్కర్లేదు, ఎందుకంటే మామూలాన్ని వచ్చిందని. కానీ ఇది మామూలాన్ని రాలేదన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎక్కడో ఉన్నారు, ఇక్కడ కమ్యూనిటీలు కూడా నేను తేదలుచుకోలేదు. ఇక్కడ ఒక కమ్యూనిటీ మూలాన ఈ ఇబ్బంది జరిగింది. సో ఆ అమ్మాయికి మాత్రం చేస్తానని చెప్పాను. ఆ అమ్మాయికి ఒక 4 రోజుల పాటు వైద్యం చేసి ఆ గాయానంతా మాన్పించి ఆ అమ్మాయికి పూర్తి ఆరోగ్యం వచ్చేటట్టు చేయగలిగాను. నాకు అది బాధ అనిపించింది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏ డాక్టరు ఒక పేషెంట్ని అశ్రద్ధ చేయటానికి కానీ, వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి కానివ్వండి, వాళ్ళకి చనిపోవటానికి కానీ కారణం కావటం ఇష్టపడడు. ఎందుకంటే అలా చేస్తే నా మీద బ్యాడ్ వస్తుంది కదా ప్రజలు, నా ఇమేజ్ పోతుంది, నాకు వచ్చే ఆర్థికపరమైన వనరులు పోతాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ కొన్ని మెడికల్ వాటిల్లో ఏ ఇబ్బంది చేసినా కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. దాన్ని మీరు మానవతా దృక్పథంతోటి మీరు కంపల్సరిగా డాక్టర్స్కి ఇచ్చే గౌరవం ఇచ్చేసి మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలాంటివి జరిగినప్పుడు డాక్టర్ మీద హెరాస్ చేసి ఇలాంటివి చేయకూడదు. ఇట్లాంటి సినారియోలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. ఇది మెడికల్ ఏమైపోయిందంటే కొంచెం వ్యాపార దృష్టి అయిపోయిందేమో, అందుకోసం అని చెప్పేసి ఎక్కువ అవుతూ ఉన్నాయి. కానీ డాక్టర్ ఇప్పుడు ఆల్వేస్ గుడ్ ఫర్ పేషెంట్కి ఎప్పుడు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాడు. దీంట్లో ఒక్కొక్కసారి వాళ్ళ ఆరోగ్యమైన స్టేటస్, వాళ్ళ ఆరోగ్యమైన పరిస్థితి ఉంటుంది, అంతర్గతంగా ఏదో ఉంటుంటుంది. మనకు పైన కనిపించేది ఫీవర్ అని కనిపిస్తుంది, వాళ్ళకి లివర్ యాబ్సిస్ ఉంటుంది. సో మనం ఫీవరే కదా అని ఫీవర్ వైద్యం చేస్తే యాబ్సిస్ రప్చర్ అయిపోయి కాంప్లికేషన్ రావచ్చు, అబ్డామినల్ లివర్ యాబ్సిస్. అలానే కిడ్నీలో ప్రాబ్లం ఉండొచ్చు, బీపీఏ కనిపిస్తూ ఉంటుంది, మిగతా పేషెంట్ అంతా బాగానే కనిపించవచ్చు. అలాంటి కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు, వాళ్ళకి ఏదైనా చేసినప్పుడు ఇబ్బంది జరగవచ్చు. అంత మాత్రాన ఇది డాక్టర్ కావాలని ప్రొఫెషనల్ నెగ్లిజెన్సీ చేశారని మాత్రం నేను భావించడం లేదు. సో పేషెంట్ డాక్టర్ రిలేషన్ షుడ్ బి సౌండ్, చాలా బాగా ఉండాలి. ఉంటే డాక్టర్ ఫ్రీగా వైద్యం చేయగలడు, మనసంతా పెట్టి చేయగలడు. అప్పుడు పేషెంట్కి తక్కువ ఖర్చుతోటి పేషెంట్కి మంచి వైద్యం జరుగుతుందని నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. మీరు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారా? ఒక టైంలో ఆలోచన వచ్చిందండి. ప్రజారాజ్యం పెట్టినప్పుడు నన్ను కొంతమంది ఎంకరేజ్ చేసి జాయిన్ అవ్వమన్నారు. తర్వాత ఎందుకో ఆ ఫెయిల్యూర్ చూసిన తర్వాత నాకు రాజకీయాల్లో వద్దు, సర్వీస్లోనే ఉండాలనిపిస్తుంది. ప్రతి విజయం వెనుక ఎవరో ఒకరు ఉంటారు. మీ విజయం వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ విజయం వెనుక ఉన్నది మాత్రం మా ఫ్యామిలీయే. తర్వాత నా స్నేహభావం అనుకుంటున్నాను నేను. రియాలిటీ ఉంది. డాక్టర్ గారు ఇది చెప్పారు అంటే అది నిజము అని అనుకుంటారు. అందుకోసం నేను చెప్పినా కూడా నా వెనక వచ్చేవాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఒకసారి మేము ఒక ఆలోచన జరిగింది రోటరీలో. ఇలా జరిగినప్పుడు రోటరీ క్యాంప్ పెట్టినప్పుడు 200 మంది క్యాట్రాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చారు. క్యాట్రాక్ట్ అవసరం మన ఏరియాలో ఇంత ఉందా అనుకున్నాం. అప్పుడు మనం క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తే ఏమిటి, ముసలోళ్ళు కదా వీళ్ళకి ఆపరేషన్ చేస్తే ఏమిటి లాభం అనుకుంటే మేము కూర్చొని ఇలానే డిస్కస్ చేస్తున్నా. నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఒక ముసలివాళ్ళకి మనం కంటి చూపిస్తే ఒకరికి పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే. అది ఎలాంటివి అన్నారు. ఎలాంటి ఏమిటంటే పసిపిల్లలు ఉంటారు ఇంట్లో. ముసలాంగని కంటి చూపుందనుకో, ఆ పసిపిల్లలను చూసిందనుకో, ఆ ఇంట్లో ఆమె పనికి పోయి పని చేసి వస్తుంది. లేకపోతే ఆ పిల్లలను పట్టుకోవడం కోసం ఇంటికాడ వస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఆ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది, ఆర్థిక పరంగా ఉంటుందని చెప్పేసి తర్వాత మేము పాలకొల్లు రాధారమణవల్లి ఆర్ఆర్ లైన్స్ ఐ హాస్పిటల్తో కాంటాక్ట్ పెట్టేసి విజన్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ చేసి 3000 ఆపరేషన్ చేసాం. కొన్ని పొలిటికల్ రీజన్స్ కానివ్వండి, కొన్ని రీజన్స్ వలన అది ఇప్పుడు మీనాక్షి ఐ హాస్పిటల్గా మారిపోయింది. అది రన్ అవుతుంది. దాంట్లోంచి నేను తప్పుకోవటం జరిగింది కొన్ని రీజన్స్ వలన. నాకు ఇందాక మీరు అన్నారు కదా బాధాకరమైన విషయాలు.
మనం పెంచిన బిడ్డని మనం కంటిన్యూ చేయలేకపోయామనే బాధాకరమైన విషయాలు. ఒక డాక్టర్గా మీరు ఇప్పటి వరకు ఎంత సంపాదించారు? నిజం చెప్పమంటే నేను సంపాదించినవి అని కూడా పోగొట్టుకున్నాననే చెప్పాలి ఈ సర్వీస్లో. నేను 2002లో పోలియోకి మందులు కొనడానికి 2 సార్లు 15,000 30,000, ఆ పడవలో ప్రయాణం చేయడానికి అయిన ఖర్చు ఒక 2 పదులు 20,000, 50,000 రూపాయలు ఖర్చు అయినాయి ఆ 2 NIDస్కి. ఆ NIDస్ అయిపోయి వచ్చిన తర్వాత నాకు ఒక సైట్ కొనుక్కోమని వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే క్రిస్టియన్ హెల్త్ సెంటర్ ఎదురుకున్న 8 సెంట్లు, 8,500 40,000, రిజిస్ట్రేషన్ అయ్యే ఖర్చు 10,000, 50,000కి నాకు 8 సెంట్లు వచ్చేది. ఇప్పుడు అక్కడ ఎంత వాల్యూ ఉందో నాకైతే మీకైతే అందరికీ తెలిసి ఉంటుంది. అలా నేను ఏ సంవత్సరం వచ్చినా నా జీతం కానివ్వండి, మిగతా ఆర్థిక వనరులైనా కానివ్వండి సర్వీస్కే ఖర్చు పెట్టానేమో అనిపిస్తుంది. ఫ్యామిలీ ఖర్చులకి ఈ ఖర్చులకే ఉంటాయి. నేనైతే పెద్దగా సంపాదించలేదు. పూర్వీకులు ఉన్న ఆస్తి ఇందాక అనుకున్నాం కదా, మా ఊర్లో 15 ఎకరాలు ఉంది కాబట్టి దాంట్లో నాకు 10 ఎకరాలు ఉంది, అంతే ఉందండి. మీరు సర్ప్రైజింగ్గా మాచర్లో నాకు ఇల్లు లేదు, స్థలం కూడా లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను ఒక స్థలం కొని ఇల్లు పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నాకు. నా బాధ్యత, సొసైటీ బాధ్యత ఎన్నాళ్ళు చూశాను, ఇప్పుడు నా పిల్లల బాధ్యత చూడాలని భావిస్తున్నాను. మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి? సమాజంలో మార్పు తేవాలనిపిస్తుంది. సమాజం కంఫర్టబుల్ లివింగ్, మన సమాజంలో ఉంటున్నాం కానీ కంఫర్టబుల్గా ఉన్నామా లేదా తెలియదు. చదువుకున్న వాళ్ళం మనమే సమాజానికి కంఫర్ట్ ఇవ్వకపోతే, ఏదైనా సమస్య పరిష్కారంలో మనమే పార్టిసిపేట్ చేయకపోతే హూ విల్ డూ? నేను చాలాసార్లు అంటుంటానండి, నేను ఎయిడ్స్ తీసుకొనివ్వండి, పోలియో తీసుకొనివ్వండి, ఇప్పుడు కోవిడ్ తీసుకొనివ్వండి, వీటన్నిటిలో నాకు కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళే బాధ్యత తీసుకోకపోతే, అవగాహన ఉన్నోళ్ళే బాధ్యత తీసుకోకపోతే ఎవరు అవగాహన తీసుకుంటారు? వీ షుడ్ లివ్ ఏ కంఫర్టబుల్ లివింగ్. మనం ప్రపంచ దేశాల్లో WHO కానివ్వండి, ప్రపంచ దేశాలు కానివ్వండి, కోవిడ్ వచ్చింది, భారతదేశంలో ప్రజలు గుట్టలుగా చనిపోతారని చెప్పి మన అవహేళన చేసి మాట్లాడిందండి. అసలు ఇండియాలో ఎన్ని డెత్తులు ఉంటాయో అనే విధంగా కూడా మాట్లాడే కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఎన్ని గుట్టలు వచ్చినాయి ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచ దేశాలకి ఇప్పుడు అమెరికా కన్నా మన దేశంలోనే తక్కువ డెత్తులు ఉన్నాయి. సో మనని అవహేళన చేసిన వాళ్ళు మన రోటరీలో మాచర్లో రోడ్లు బాగుండాలి, మంచి గ్రీనరీ ఉండాలి, మంచి సౌకర్యాలు ఉండాలి, మంచిగా అందరికీ వాటర్ సప్లై ఉండాలి. అది చేయాలని నా మనసులో చాలా గొప్పఉంది. నేను ఎక్కడైనా చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళైనా నేను స్వతంత్రంగా మాట్లాడగలిగే స్వతంత్రం ఉంది. ఆ అసంతృప్తి అయితే మిగిలిపోయిందండి. ఇండియాని నేను బెటర్ ఇండియాగా చూడాలనుకుంటున్నాను, పీపుల్స్ని బెటర్ పీపుల్గా చూడాలనుకుంటున్నాను, బెటర్ ఫ్రెండ్షిప్ ఉండాలని కోరుకుంటున్నాను. ఒకటేంటంటే అంటే మద్యం లేని సమాజాన్ని చూడాలనుకుంటున్నాను. నాకున్న కోరికల్లో ఒకటేంటంటే ప్రతివాడి ఆర్థిక పరిస్థితి, ప్రతివాడు ఆర్థిక నేరాలు ఎక్కడ చేస్తున్నాడు అంటే మద్యానికి బానిసయ్యే. డబ్బులు సంపాదించుకునేవాడు అవి ఖర్చు పెట్టుకుంటున్నాడు, అలానే మద్యం అలవాటు ఉండి వాడికి డబ్బులు లేకపోతే ఏదో ఒక ఆర్థికపరమైన నేరానికి పాల్పడుతున్నాడు. వీటన్నిటికి కారణం ఇదే. కాబట్టి జగన్ గారు చేపట్టిన ఫేజ్ వారీ దాన్ని కంటిన్యూ చేస్తూ మద్యరహిత ఆంధ్రప్రదేశ్ని చూస్తే ప్రజల యొక్క ఆరోగ్య స్థితి కానివ్వండి, ఆర్థికపరమైన స్థితి కానివ్వండి బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ప్రతివాడి డెవలప్మెంట్లో కానీ ప్రతి దేశం డెవలప్మెంట్లో చదువు నాకు ఇష్టమైన వాటిల్లో చదువు ఒకటి. ఎందుకంటే నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కనుక నన్ను ఇంకా కొంచెం గైడ్ కనుక ఎవరైనా చేయగలిగితే ఇంతకన్నా బెటర్ స్థితిలో ఉండేవాడినేమో అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు అవగాహన కలిగించడం కానీ, టీచర్లను మోటివేట్ చేయటం కానివ్వండి చేస్తూ ఉన్నాను. ఈ ఎడ్యుకేషన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద సొసైటీ. అందుకోసం చెప్పేసి ఎడ్యుకేషన్ రంగంలో కూడా బాగా మన పల్నాడు ఏరియా బాగా అభివృద్ధి చెంది బాగా ఉండాలని కోరుకుంటున్నాం.
నాకు ఈ రెండు కనుక ఎడ్యుకేషన్ ఒకటి కనుక బాగా ఇంప్రూవ్ అయ్యి ఈ సామాజికమైన పరిస్థితులు కనుక ఇంప్రూవ్ అయితే అంతకన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఏమీ లేదు. మా పిల్లలు కూడా నేనేం సర్వీస్ చేసి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలనుకునేది నా కోరికలో ఒక కోరిక. ఓకే సార్, మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు మీ సమయం వెచ్చించి మాతో మీ అనుభవాలను పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్నాడు విశేషాలు.